హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేసీసీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే బీట్రూట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ బీట్రూట్ రెసిపీ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికి కావలసినవి బీట్రూట్ని అయితే ఇలా సన్నగా తరుముకోవాలి. పెసరపప్పునైతే 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచి పెట్టుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అల్లం తురుము, పల్లీల పొడి. పల్లీలను అయితే దూరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పసుపు, కారం తగినంత ఉప్పు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వలన బీట్రూట్ తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ఆగాలి. 10 నిమిషాల తర్వాత బీట్రూట్ అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత బీట్రూట్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిలో పల్లీల పొడి వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకోవడం వలన బీట్రూట్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. అంతే అండి. ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే బీట్రూట్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జేసీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్